ప్రభు స్తోత్రాలు. మార్చి 23 సాటర్డే, 1 Thessalonians 5th chapter 23. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మే గాడ్ హిమ్సెల్ఫ్, ద గాడ్ ఆఫ్ పీస్, sanctify you. शांति का परमेश्वर आप ही तुम्हें पूरी रीति से पवित्र करे. रोमन्स 15:30. సమాధానకర్తయు దేవుడు మీకందరికి తోడయుండునుగాక. ఈనాడు కుటుంబాల్లో, సంఘాల్లో, దేశాల్లో సమాధానము లేదు. సమాధాన ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన హృదయములో ఉండాలి. అందుచేతనే రోమా 16:20 సమాధానకర్తయు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితుకదొక్కించను. మన ప్రభువుని యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. దేవుని మీద ఆనుకుంటే సాతాను దూరమవుతాడు. అందుచేతని 2 Corinthians 13:14 ప్రభువుని యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికి తోడయుండునుగాక అంటున్నాడు. రోమా 5:5 పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడాలి. దేవుని ప్రేమ మన హృదయములో ఉండాలండి. అది చాలా అవసరమే. దానికే యూదా పత్రికలో 1:21 దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనుడి అంటున్నాడు. ఫిలిప్పీ 2:1 ప్రేమ వలన ఆదరణ కలుగుతుంది. సోదరి, సోదరుడా, నీవు దేవుని ప్రేమకు, దేవుడిచ్చే సమాధానాన్ని కలిగి ఉండి నెమ్మదిగా జీవించుట ఎంతైనా అవసరం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, సమాధానం లేని కుటుంబాల్లో సమాధానము దయచేయండి. మీరొక్కరే నాయన సమాధానం ఇచ్చే దేవుడు. మీ హస్తాల కింద భద్రపరచమని, మీ పరలోకపు దీవెనలు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.